జై గురు రమణానంద. నేను ఈసారి 3 శ్రీచక్రాల ప్రతిష్టలకి కట్టానండి. అయితే ఎప్పుడు రాని అనుభవము నాకు ఈసారి వచ్చిందండి. అమ్మవారు సువర్ణపు రంగులో 4 హస్తాలతో, ఒక చేతిలో అభయహస్తము, వరదహస్తము, వెనకాల 2 చేతుల్లో కుడి వైపేమో అమృత కలశము, ఎడమ వైపేమో చిలుక. అసలు బంగారు వర్ణంలో ఆవిడ మెరిసిపోతున్నారు. ఆవిడ నన్నే చూస్తున్నారు. ఆ అమృత కలశం తీసి ముందున్న 3 గ్లాసుల్లో ఆ అమృతాన్ని పోసారండి. పోసి కళ్ళతో సైగ చేసి అమ్మవారు, ఇదిగో ఇది నీకే, తీసుకో అని చెప్పారు. ఇది కేవలము నేను 3 శ్రీచక్రాల ప్రతిష్టలో 3 శ్రీచక్రాల కట్టుకున్నాను. 3 శ్రీచక్రాల ప్రతిష్టలో పాల్గొన్నందువల్లే ఆ అమ్మ ఇంత దయ చూపించారు. అసలు ఇంతటి భాగ్యాన్ని కల్పించిన శ్రీ రమణానందుల వారికి, గురువు గారికి కోటి కోటి కృతజ్ఞతలండి. ఇవన్నీ విన్నప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. ఇంకా మనం కోరుకునేది ఏముంది? అమ్మ నుంచి ఇటువంటి అనుభవాలు కోరుకుంటాం. ఎవరికైనా మంచి అనుభవాలు వచ్చినప్పుడు అమ్మ కరుణా కటాక్షాలు చూపించినప్పుడు ఇట్లా వీడియో చేసి నాకు పంపండి, నేను కూడా వింటాను, ఈ విధంగా ప్రసారం చేస్తే చూసిన వాళ్ళు చాలా సంతోషిస్తారు. మంచి మంచి అనుభవాలు కలుగుతున్నాయి. అహం జడహ అన్నట్లు ఉంటున్నారు. మంచి మంచి అనుభవాలు కలిగిన వాళ్ళు ఇప్పుడు అమ్మ ఎలా చేసిందో అట్లా వీడియో చేసి పంపించండి. పంపిస్తే నేను కూడా ముందు చూస్తాను. ఆ తర్వాత అవన్నీ మనం ప్రసారం చేస్తే తోటి దాతలు ఎంతో సంతోషపడతారు.